సో మేము ఇక్కడ నుంచి వచ్చేసి నెక్స్ట్ మన టెంపుల్కి వెళ్తున్నాం. మెయిన్ టెంపుల్కి మనకి ఇక్కడ మా లాస్ట్ బోట్ రైడ్ ఉంటుంది కదా, సో అలా మళ్ళీ 45 minutes జర్నీ చేసేసుకొని వెళ్ళిపోయి అక్కడ నుండి అక్కడ లోకల్ ప్లేస్డ్ సో సహస్రలింగం అండ్ సాక్షి గణపతి అలా చూడడానికి వెళ్తున్నాం ఇంకా నెక్స్ట్ ప్లేసెస్కి. ఇంకా ఫటాఫట్స్ అయితే బోట్ ఎక్కేసి మనం అంటే స్టార్ట్ అయిపోదాం, ఇంకా వెళ్ళిపోదాం. ఫుడ్ తినడానికి వచ్చేసినాం, ఇంకా రైస్ తీసేసుకున్నాం ఇంకా. సో ఇక్కడ ఫుడ్ తినేసి ఇంకా సాక్షి గణపతికి మన సైట్ సీయింగ్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఫస్ట్ తినేద్దాం ఇక్కడ నుండి అయితే. ఓకే, సో ఇంకా ఆటో కూడా రెంట్కి తీసేసుకున్నాం, అంటే ఆటో మాట్లాడుకున్నాం. ఇంకా ఇక్కడ నుండి ఒక 5 temples మనకు సాక్షి గణపతి, హటకేశ్వరం అండ్ పంచదార అది మెయిన్ అండ్ శిఖరం, ఈ 5 places చూపించి దించేస్తారు అనమాట. ఒక 1.5 నుంచి 2 hours అలా పట్టింది. సో ఇంకా మేము అంటే ప్యాసింజర్లో వెళ్తున్నాం ఆటోలో. ఈచ్ వన్ 150 rupees క్యారీ చేస్తున్నాం అనమాట. మీకు చూడండి అక్కడికైతే వెళ్తున్నాం, ఇంకా ఆటోలో షేరింగ్ లో వెళ్తున్నాం. లేండి బాగున్నది వ్యూ అయితే, వర్షం పడేలాగా ఉంది, అంతా కూల్ అయిపోయింది వెదర్ ఇక్కడ. చూడాలి మరి ఇలా పడద్దని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ప్లేస్లో ఎక్స్ప్లోర్ చేయడానికి వీలు కాదు. అందుకే కొంచెం అంటే ఇదంతా హిల్ రోడ్ అంతా అది కదా, మన ఘాట్ రోడ్ కదా, అందుకే ఇలా వెయిట్ పడుద్ది అనమాట, ఘాట్ సెక్షన్ కాబట్టి. సో ఇది వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్ అనమాట. అంతా మనకు శ్రీశైలం డ్యామ్ వచ్చేసి చూసుకున్నట్టయితే సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో కలిపి ఉంటుంది, ఆ సైడ్ ఈ సైడ్ అలా ఉంటది అనమాట. చాలా పెద్ద ఫారెస్ట్ ఇది, దాదాపు 200 species బర్డ్స్ ఉంటాయి అనమాట దీనిలో. ఇది వచ్చేసి 500 acres ఎబో ఉంటుంది అనమాట ఈ ఫారెస్ట్, అంతకంటే ఎక్కువనే ఉంటుంది లేండి, ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇది వచ్చేసి శిఖరం అంటున్నాం. సో ఇది వచ్చేసి మనకు సాక్షి గణపతి దేవాలయం అనమాట. సో ఇక్కడ ఖచ్చితంగా రావాలి, మాకు బోట్ లో డ్రైవర్ కూడా చెప్పాడు ఖచ్చితంగా రావాలి ఈ టెంపుల్ కి. ఇక్కడ ఏంటంటే సాక్షి గణపతి అంటే చెప్తాను మీకు, చూస్తున్నారు కదా సాక్షి గణపతి స్వామి టెంపుల్ ఉంది కదా గైస్. ఇక్కడ సాక్షి గణపతి చూస్తారు, ఇక్కడ గుంజలు కూడా తీస్తున్నారు. సాక్షి గణపతి మనకు పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ సో మనకు శివుడు కొడుకు కదా వినాయకుడు, సాక్షి అంటే ఏంటంటే మనకు విట్నెస్ కదా. సో ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు ఎందుకు దర్శించుకోవాలని చెప్తుంటారంటే, ఆ సాక్షి గణపతి అంటే మనకి విట్నెస్ అని చెప్పాను కదా, సో అన్ని రాస్తాడనమాట. అంటే భక్తులు నీ దగ్గరికి వచ్చినట్టుగా ఇక్కడ సాక్ష్యం రాసి అక్కడ చెప్తారనమాట. అలాగా అందుకోసం వచ్చేసి ఇక్కడ సాక్షి గణపతి అని చెప్పేసి పిలుస్తుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, సో రాస్తాడంటే మనం వచ్చి దర్శించుకున్నాం శ్రీశైలంలో అని. సో మీరు ఇది దర్శించుకోకుండా వెళ్ళారంటే ఇంకా అసలు శ్రీశైలం రానట్టే లెక్క, అలాగ ఉంటది అనమాట. అందుకోసమే ఖచ్చితంగా మీరు ఈ సాక్షి గణపతి దగ్గరికి అయితే ఖచ్చితంగా రావాలి, మర్చిపోకండి. ఎలాగైనా ఇది మాత్రం వీలు చేసుకుని దర్శించుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదా ఎలా ఉన్నారో. సో ఒక 5 minutes లో దర్శనం అయిపోతే వెళ్ళిపోదాం. ఇంకా అక్కడ చూడండి ఫోటోలు వీడియోస్ తీయరా అని చెప్పేసి ఉంది, నేను అందుకే ఇక్కడ నుంచి హిస్టరీ చెప్పేస్తున్నాను మీకు. ఇక్కడ అలో లేదులేండి, ఇంకా మనం బయట కలుస్తాం. సాక్షి గణపతి కూడా అయిపోయిన దర్శనం. ఇంకా మేబీ ఇక్కడ నుంచి హటకేశ్వరం వెళ్తున్నాం ఇంకా మళ్ళీ. సో టైం తక్కువ ఉంది, యాక్చువల్గా టైమే లేదు, అలా అయిపోయింది అనమాట. ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి మామిడికాయలు అన్ని ఇక్కడ సేల్ చేస్తున్నారు, మీకు కావాలనుకుంటే కొనుక్కొని తినేస్తలేండి, ప్రాబ్లం ఏం లేదు. యా వెళ్ళిపోదాం. ఇంకా చూస్తున్నారు కదా ఇది హటకేశ్వరం అనమాట, హటకేశ్వరం టెంపుల్. ఇక్కడ కూడా శివయ్య ఉంటాడు, మనకు లోపలికైతే వెళ్ళిపోదాం. ఇంకా సో ఈ టెంపుల్ హిస్టరీలోకి వెళ్ళినట్టయితే హెయిర్ అంతా చూడండి మార్నింగ్ నుండి తిరిగి 3 అయిపోయిందో. సో పూర్వంలోకి వెళ్ళినట్టయితే శేషప్ప అని ఒక కవి ఏంటంటే అతను శివుణ్ణి ఆదరించి భక్తుడిగా స్వీకరించడాన్ని అనుకొని శివయ్య గురించి అయితే తపస్సు చేస్తూ ఇలా అతన్ని వేడుకుంటూ అయితే ఒక అటుకులో ఇక్కడ శ్రీశైలం వచ్చే ప్రజలకి భోజనం పెడుతుంటాడు అనమాట. సో అలా పెడుతున్నప్పుడు చాలా ప్రసిద్ధికి ఎక్కాడు అతను. సో అటుకులో పెట్టి పళ్ళెంలో చేసి కుండల్లో పెట్టిస్తారు కదా, అలా చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ప్రసిద్ధికి ఎక్కినప్పుడు తర్వాత ఏమైందంటే ప్రజలు ఇలా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇతని దగ్గర ఆగి భోజనం చేసి వెళ్ళేవారు అనమాట. వాళ్ళ కడుపు నింపాలని ఆలోచించి కొద్దీ ఇలా చేసేవాడు అనమాట అతను. తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళకి అది నచ్చక ఏం చేశారంటే ఒక రాత్రి పూట ఏం చేశారంటే వచ్చి ఆ కుండలను వీటిని అన్ని పగలు కొట్టి వెళ్ళిపోయారు అనమాట. చాలా బాధపడ్డాడు, తెల్లారి లేచి చూసుకొని చాలా బాధపడ్డాడు అనమాట శేషప్ప కవి. సో ఏం చేయాలని తెలియని పరిస్థితిలో ఏంటంటే సో చూస్తుండగా మనకు వచ్చేసి వీరేం చేశారంటే ఇరుగు పొరుగు వారు ఏంటంటే ఇక్కడ భోజనం దొరుకుతుందని ఆ విషయం తెలిసి కూడా వీళ్ళే చేశారు కదా, అలా చెప్పేసి ఇతని దగ్గరికి పంపిస్తారనమాట. అతను సో వస్తున్నారు భక్తులు వస్తున్నారు ఎలా అని చెప్పేసి చాలా బాధపడి ఏడుస్తూ కూర్చుంటాడు. అప్పుడు ఇక్కడ ప్రత్యక్షమైన శివుడు వాళ్ళని పిలుచుకొచ్చి నువ్వు ఆ భోజనం పెట్టని చెప్పగానే ఇక్కడ అన్ని మారిపోయి అలా అయిద్ది అనమాట. అంత పవర్ఫుల్ చూడండి, అసలు ఎంత బాగుంది హిస్టరీ. సో ఇప్పుడు అలాగా సో అటుకులో పెడతాడు కదా, హటకేశ్వరుడు అన్న
ఇప్పుడు ప్రజెంట్ అలా అలా కాలక్రమేణా హటకేశ్వరంగా పేరు వచ్చేసింది అనమాట. అలా అనమాట పేరు ఇది. అండ్ మనకు పక్కనే లలితాదేవి ఆలయం ఉంటుంది, అక్కడ కూడా వెళ్దాం. మహాలక్ష్మి దేవత వారు ఉంటారు అక్కడ, చాలా బాగుంటది, పీస్ఫుల్ గా వెళ్ళేసి. అంటే మనకు హటకేశ్వరం పక్కనే, ఆలయం పక్కనే శ్రీ లలితాదేవి దేవి పీఠం ఉంటుంది అనమాట. డొనేటెడ్ బై రవి మల్లికార్జున రెడ్డి గారు అంట. వారు డొనేట్ చేశారంట ఇది. అని చూస్తున్నారు కదా ఇక్కడ, ఇదనమాట స్పిరిచువల్ హిస్టరీ అని చెప్పేసి ఉంది, చాలా పెద్ద హిస్టరీ చూడండి. ఇక్కడ చూస్తారు కదా, అది మెయిన్ అనమాట అక్కడ. ఇది భోజనశాల ప్లస్ ఇక్కడ ఆశ్రమం ఉన్నది, స్టే చేయడానికి వస్తుంటారు ఇక్కడ ప్రజలు. చూస్తున్నారు ఇక్కడ టెంపుల్ కూడా బాగానే ఉంది, డాగ్ వచ్చిందండి. శ్రీ లలితాదేవి ఆలయం, గంధాభిషేకాలు జరుగుతాయంటే ఇక్కడ బాగుందిలేండి. టెంపుల్ పీస్ఫుల్గా దర్శనం చేసుకుని వచ్చి కలుస్తాను మిమ్మల్ని. హోమం జరిగినట్టుంది ఇప్పటిదాకా, ఇక్కడ హోమం చూసారా, ఇదన్నమాట లలితాదేవి అమ్మవారు. ఫొటోస్ వీడియోస్ వెళ్ళట్లేవు, అందుకు దగ్గరికి వెళ్ళట్లేదండి. సో ఇక్కడ దర్శనం ఫినిష్ చేసుకున్నాం లలితాదేవి టెంపుల్. ఇక్కడ నుంచి మనకు దీని ఆపోజిట్ లోనే, రోడ్ ఆపోజిట్ లోనే పాలధార పంచదార అయితే అవైలబుల్ ఉందన్నమాట. మనం అక్కడ కూడా వెళ్ళిపోదాం, ఇక పైకి పంచతీర్థాలాగా వెళ్దాం ఇక అక్కడికి కూడా. సో పాలధార పంచదారకు అయితే వచ్చేసాను, వెళ్ళిపోతుంటారు ఆ ప్రాణం అంటే. సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ లో ఆ ప్లేస్ అనమాట అది. ఇంకా ఇక్కడ నుండి కిందికి 150 స్టెప్స్ ఉంటాయి. బాటిల్ ఎందుకంటే ఆ వాటర్ పట్టుకోవడానికి బాటిల్ తీసుకెళ్తున్నాను. ఇంకా మళ్ళీ లేదురా బాబు, మళ్ళీ వెళ్ళాలి కిందికి. సో ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు ఏంటంటే ఇక్కడ ధ్యానం చేసిన ప్లేస్ అనమాట, ఇక్కడ ఉంటది. వెళ్దాం కిందికి. చూస్తున్నారు కదా మీకు సైడ్ అంతా మూలికలు అవి ఇవి అన్ని చెప్పేసి అన్ని అమ్ముతుంటారు. కిందికి వెళ్ళే వారికి అవే ఉంటాయి మొత్తం స్టోర్స్. సో అలా కిందికి వెళ్ళాలి అక్కడ వరకు. చూస్తున్నారు ఇక్కడ, ఇది వెళ్దాం ఇక. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే పాలధార పంచదార అనమాట. ఇంకా 5 టైప్ లో వస్తాయి అనమాట, అందుకే పిలుస్తారు. ప్యూర్ మనకు ఫుల్ ఫిల్టరే వస్తాయి చూస్తున్న వాటర్, అలా వస్తాయి. ఇవి ఎక్కడంటే మనకు యాక్చువల్గా ఎప్పుడు కానీ మనకి స్టోన్ పైన వస్తుంది కదా, ఇవి స్టోన్ లోపల నుంచి వస్తాయి. ఎక్కడ నుండి వస్తున్నాయి ఇప్పటివరకు ఎవరికి కూడా తెలియలేదండి. చాలా బాగుంది అసలు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కావట్లేదు. బట్ ప్యూర్గా ఉంటాయంట, ఎప్పుడు వస్తూనే ఉంటాయంట. ఇలా చూడండి, ఇక్కడ అమ్మవారి విగ్రహంలో అభిషేకం జరుగుతుంది నాన్ స్టాప్ గా, సూపర్ కదా. లింగం కూడా ఉంది, లింగం కూడా అభిషేకం జరుగుతుంది. బాహుబలి మూల పెడతాడు కదా, అలాగే జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ వాటర్ పట్టేసుకున్నాం, అందుకే బాటిల్ తీసుకొచ్చేసిన. వాటర్ పట్టేసుకుని వెళ్ళిపోవడం, తాగేసి నీళ్ళు చదువుకొని పాపాలని పోతాయి. అండ్ ప్యూరిటీ వాటర్ గురించి అయితే ఇలా చేస్తుంటారు అనమాట. చూడాలి ఇక మరి. వాటర్ అయితే పడుతున్నాను నేను, ఫాస్ట్ వాటర్ ఫిల్ చేసుకుని మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి కదా. పాలధార పంచదార అది ఇదే అనమాట. చూడండి బాగుంది కదా, అందరు ఫోటో సెషన్ లో బిజీ అయిపోయారు. ఇక్కడికి వస్తే వాటర్ తాగండి మీరు, మర్చిపోకండి. వాటర్ తాగి వాటర్ తీసుకెళ్ళడం మర్చిపోకండి, చాలా పేరు ఉన్నాయి వాటర్ అయితే. సో ఇంక అయిపోయింది పాలధార పంచదార. పైకి వెళ్ళి దిగి మెట్లు పైకి వచ్చేసరికి సరిపోయింది అనుకోండి. ఇక్కడ నుండి మన ఫైనల్ డెస్టినేషన్ శిఖరం వెళ్తున్నాం. ఆల్రెడీ 4 ప్లేస్ కంప్లీట్ అయిపోయింది. యా వెళ్ళిపోవాలి ఇంకా. యార్ ఇక అలా శిఖరం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. బాగుంది ఇక్కడ. వర్షం పడదు లేండి, వర్షం పడుద్ది అనుకున్నాను. చల్లగా ఉంది, మాకు తగ్గట్టుగా వెదర్ బాగుంది లేండి. చాలా అక్కడ చాలా రష్ ఉంటుంది, ఏంటంటే చాలా ఫేమస్ స్పాట్ కదా అది కూడా, అలా ఉంటుంది అనమాట. వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా వెళ్ళే దారిలో మంచిగా ఉంది రూట్ అయితే, మంచిగా రోడ్ వేసారు, నిజంగా నీట్గా మెయింటైన్ ఉంది. రీసెంట్గా వచ్చినట్టున్న రోడ్, చాలా కొత్త రోడ్ చూడండి. అండ్ ఇక్కడ కొంచెం చాలా బాగా ఉంటుంది, సూపర్ ఉంది కదా. చెట్ల ఎక్కువ వద్దు వస్తుంది ఒకటే, చూస్తారా చాలా బాగుంది అసలు వ్యూ అయితే. ఇక్కడ నుండి మనకు ఘాట్ సెక్షన్ ఉంటుంది లేండి అంత. చూడండి ఇప్పుడు వ్యూ కనబడిందా. ఆల్మోస్ట్ 86 కిలోమీటర్స్ ఘాట్ ఉంటుంది మనకి ఇదంతా ఫారెస్ట్ వచ్చేసి. అండ్ ఇక్కడ నుంచి మనకు కర్నూలు వెళ్ళిపోవచ్చు ఇలాగ ఇదే రూట్లో. ఇక్కడ టెంపుల్ దగ్గర, శిఖరం దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను మీకు ఎలా ఉందని చెప్పేసి. సో ఇంకా శిఖరం లాస్ట్ వచ్చేసినాం మేమైతే శిఖరం పాయింట్కి. వావ్, ఇక్కడ నుంచి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ వ్యూ చూడండి. బ్యాక్ సైడ్లో సూపర్గా అనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి వ్యూస్ అయితే, అదిరిపోయింది అనుకోండి. సో ఇలా మనకు ఎంట్రెన్స్ ఉంటుంది ఫ్రంట్ నుండి, చూస్తున్నారు చూపిస్తాను మీకు ఎంట్రెన్స్ ఇలాగా. సో ఈ ఎంట్రెన్స్ పైకి అలా వెళ్ళిపోవాలి మనం.
వెళ్ళిపోదండి. చూస్తున్నారు అది ఇది మనకి లోపలికి వెళ్ళే దారి అనమాట శిఖరంలోకి. ముందుకెళ్తే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా సన్లైట్ వస్తుంది, పైకి వెళ్ళిపోదాం. సో ఇది మనకు మెయిన్ శిఖరం పాయింట్ అని చూస్తున్నారు కదా అక్కడ. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది వ్యూ. అక్కడ వెయిటింగ్ ఉంది మళ్ళీ యాజ్ యూజువల్. చాలామంది ఉన్నారు చూడండి వ్యూ పాయింట్ కోసం. చూపిస్తాను మీకు ఇక్కడికి వెళ్ళాక కూడా. సో ఇక్కడ మెయిన్ శిఖరానికి రావడానికి ఏంటంటే ఇక్కడ అది మనకు ఆలయానికి వచ్చేసి 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది శిఖరం. ఇక్కడ నుంచి చూస్తే సో పేన జన్మలో చేసిన పాప పుణ్యాలు పోతాయి అండ్ పునర్జన్మ ఉన్నదని చెప్పేసి చెప్తుంటారు ఇక్కడ. ఆ శాసనాల్లో సంబంధించిన వాటి రాసి ఉందన్నమాట దీని గురించి. దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసి ఉంచారనమాట. అక్కడ నుంచి చూస్తే మనకు నంది ఉంటుంది కదా, నంది ఉంటుంది పైన. అక్కడ నుంచి చూస్తే ఏంటంటే మీకు డైరెక్ట్ ఆ ఆలయంలోని గోపురం కనపడాలి, అలాగా చూడాలన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది. అలా చూసినప్పుడు ఏంటంటే ఇంకా పునర్జన్మ ఉండదు అన్న ఒక ఉంటుంది కదా, దానికి మనం నమ్ముతుంటాం కదా, అలాంటివి అలా ఉందన్నమాట ఇక్కడ. ఇక్కడ లైన్ ఉంది మళ్ళీ, దీనికి ఉన్న స్పెషాలిటీ అదే. అండ్ మనకు ఒక నిమిషం చూస్తాను. ఇక్కడ పైకి వెళ్ళి వచ్చినాక ఇక్కడ టెంపుల్ ఉంది సారా, దీన్ని దర్శించుకోవాలి మనం ఫస్ట్. పైన ఇక్కడ దేవుని దర్శనం అయిన తర్వాత ఇక్కడ దర్శించుకోవాలన్నమాట. అది ఇంకా ఇక్కడ చిన్న హిస్టరీ దీనికి శిఖరం గురించి. ఇంకా చాలా పెద్దది ఉందని అవుతుంది. నేను చల్లగా వస్తుంది. ఒక్కసారి వ్యూ చూడండి. టాప్లో ఉన్నాం. ఇది వచ్చేసి మనకి ఈ శిఖరం స్పాట్ వచ్చేసి సీ లెవెల్ ఉంటుంది కదా, సీ లెవెల్కి ఈ సన్లైట్ ఏంటో సీ లెవెల్కి వచ్చేసి 2000 ఫీట్ హైట్లో ఉంటుందంట ఈ శిఖరం వచ్చేసి. సూపర్ కదా, 2000 హైట్ అంటే మామూలు ఎంత హైట్ ఉండాలి. ఒకసారి మౌంటైన్స్ బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడండి ఎలా ఉందో. సూపర్ ఉంది అసలు, అదిరిపోయింది. నాకు చూస్తుంటే కెమెరాలో అంతా కనిపించలేకపోవచ్చు, కెమెరా నిజంగా చూస్తే మాత్రం సూపర్ ఉంది. చల్లగా గాడితో వస్తుంది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా వచ్చేసి అంటే 5 అయింది గ్యాస్. మెల్లగా వెళ్ళేసరికి 5:30 అవుతుంది. ఇంకా చూపిస్తాను మీకు. చూడండి ఒకసారి వెదర్ అసలు చూడండి ఎంత బాగుంది అసలు, నిజంగా సూపర్ ఉంది. ఈవినింగ్ టైం వల్ల ఎగ్జాక్ట్గా 5 అవుతుంది. సన్ కూడా చూడండి. సో ఇక్కడ మనకు మెయిన్ అది అట్రాక్షన్. అక్కడ చూస్తున్నారు కదా అదంతా శ్రీశైలం అనమాట. సూపర్ అసలు, నాకు ఈ వ్యూ చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందో అసలు, సూపర్ ఉంది కదా. చూస్తున్నారు కదా ఇలా చూస్తారనమాట. అక్కడ చూస్తున్నారు కదా అక్కడ టెంపుల్ గోపురం కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది అండి. ఇక్కడ వ్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి నేను వ్యూ గురించి వచ్చాను చూడండి, ఎంత బాగుందో వ్యూ. ఇక్కడ నుండి బాగుంది. అక్కడ లాంగ్ లో కనిపిస్తున్నాడు. ఇక్కడ నుండి చూస్తే అంత వ్యూ బాగుంది. యా చూసారు కదా మీరు, అది కనిపించింది ఉంటుంది మీకు. అసలు కెమెరాలో నీట్గా కనిపించిందో లేదో, నాకైతే కనిపించింది లేదు. అక్కడికి గోపురం బాగుంది, గోపురం కనబడింది మనకి మెయిన్ గా అలాగా. సో ఇక్కడ దర్శనం అంటే దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం ఇంకా బయటికి. సో దర్శనం అంతా ఫినిష్ చేసుకొని అక్కడ కింద కూడా టెంపుల్ లో దర్శనం చేసేసుకున్నాం. ఇంకా బాగుంది. మీరు అసలు మటుకి ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ శిఖరాన్ని నచ్చి దర్శించుకోండి. ఇంకా మా ఆటో అతను కూడా రెడీ ఉంటాడు, వెళ్ళిపోవడం ఇంకా అంతే. ఇంకా ఇప్పటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నా ఇక్కడతో. ఇంకా మీకు ఈ సిరీస్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో పార్ట్ 2 పెట్టేస్తాను. ఇంకా బాగుంటుంది, ఫుల్ వీడియో చూడండి. మీకు శ్రీశైలం ఎలా విజిట్ చేయాలని అర్థమవుతుంది సింపుల్ గా. ఇంకా ప్లేసెస్ చాలా బాగున్నాయి, అన్ని విజిట్ చేయండి ఖచ్చితంగా. సో నా ఇన్స్టాగ్రామ్ ఐకాన్ మీకు ఇక్కడ ఇస్తాను, చూసి ఫాలో కొట్టచ్చు మన ఇన్స్టాగ్రామ్ కూడా. అంతే. ఇంకా ఈ వీడియో ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. మనం నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.